మనిషి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నుంచి. అండ్ సి ఐల్ టెల్ యూ సింపుల్ థింగ్. ఇప్పుడు కూర్చొని ఇది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఇప్పుడు టైం కరెక్ట్ కాదేమో, బికాజ్ నేను స్టేషన్కి కూడా వెళ్ళాలి అండ్ హ్యావ్ టు సబ్మిట్ ద ఎవిడెన్సెస్. ఆల్రెడీ నాకు 6 మిస్డ్ కాల్స్ ఉన్నాయి అండ్ నేను చేయడం అయితే చేస్తున్నాను. సో రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారి ఫోన్ రింగ్ అవుతోంది, లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారికి కాల్ కనెక్ట్ అయితే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఈ విషయం వాళ్ళ వరకు ఎప్పుడు వెళ్ళింది, అసలు వెళ్ళిందా లేదా, వెళితే ఎప్పుడు వెళ్ళింది, ఎట్లా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు, ఇంతకీ సాల్వ్ చేసే ప్రయత్నాలు జరిగాయా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. రింగ్ అవుతోంది. ఓకే, నేను మెసేజ్ కూడా చేయడం జరిగింది, రిప్లై ఇవ్వలేదు నాకు. మీ పేరెంట్స్తో మాట్లాడారా ఈ ఇష్యూ? మాట్లాడాను. ఏమన్నారు? ఏమంటారు వాళ్ళు కూడా ఫస్ట్ అంటే మీడియాలోకి వస్తుంది అని ఫస్ట్ వాళ్ళకి తెలియదు, ఇంకా అంత డిస్కస్ చేయలేదు బికాస్ హ్యాపెన్ వెరీ క్విక్లీ. స్టేషన్కి వెళ్తున్నాను కంప్లైంట్ అన్న వరకు తెలుసు. మీడియాది అవ్వడం వాళ్ళకి దాంట్లో చూడడం షాక్లోనే ఉన్నారు. అలాగే కొంతమంది అంటే గేమ్ షోస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో కూడా తనకి రిలేషన్షిప్ ఉంది అనేది మీరు అన్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎవరు గేమ్ షోస్ అండి? ఐ మీన్ ఒక గేమ్ షోస్లో పార్టిసిపేట్ చేసే విషయంలో కూడా తనకి ఉన్నది అనేది, ఐ థింక్ హరియానా గ్లోరీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అచ్చా, హరియానా గ్లోరీ, ఎస్. సో ఏంటి ఏం జరిగింది హరియానా గ్లోరీతో, ఇష్యూ ఏంటి? అగైన్ అదే అండి, మళ్ళీ ఇప్పుడు ఇంత డీటెయిల్గా మనం నాకు చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు, నేను ఇందాక లైవ్లో కూడా చెప్పాను. ఐ హ్యావ్ టు గో కూడా. ఓకే. అండ్ నేను మళ్ళీ ఇదే ఆర్టీవీ ఛానల్కి ఇక్కడే వచ్చి కూర్చొని ఇక్కడే అన్నీ చెప్తాను. అండ్ నాకు న్యాయం కావాలి కాబట్టి, హెల్ప్ కావాలి, అండ్ నా రాజు నాకు మళ్ళీ వెనక్కి కావాలి. అండ్ ఆవిడ చెప్పింది నేను ప్రూవ్ చేస్తే నా రాజుని వెనక్కి ఇస్తానని. మీరు ప్లీజ్ ఆవిడని ఆ మాటకి సమాధానం చెప్పించండి నాకు. అంటే మాల్వి మల్హోత్రా ఇందులో ఓకే నువ్వు అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నావు అంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే చేయట్లేదని. అప్పుడు ఓకే ఇఫ్ నువ్వు ప్రూవ్ చేస్తే రాజ్ని నా ఇంటికి పంపిస్తావా వెనక్కి అంటే ఎస్ అంది కదా. ఓకే, ఇప్పుడు ఆ ప్రూఫ్తో మీరు వెళ్ళబోతున్నారా? ప్రూఫ్ ఇచ్చాను కదా. సో ఇవి ఓకే ప్రూఫే కదండి. రైట్. మయాంక్ మల్హోత్రాతో ఒకసారి చార్ట్ ఉంది, ఆ చార్ట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఈ చార్ట్ ఆ కాన్వర్సేషన్ ఏంటి రాజ్తోని. ఇన్ఫ్యాక్ట్ రాజ్ టోల్డ్ అస్ వాట్ యు ఆర్ అంటే తను చెప్తున్నాడు దట్స్ వాట్ రాజ్ సరే అబౌట్ యూ అంటూ కూడా. సో ఏంటి కాన్వర్సేషన్లో ఏం జరిగింది, ఈ కాన్వర్సేషన్లో ఎందుకు అటువంటి మరి మీరే చూడండి ఎవరు అబ్యూస్ పెడుతున్నారు. సో ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ తర్వాత అంటే ఈ కాన్వర్సేషన్ మీకు రాజ్కి జరుగుతున్నప్పుడు మయాంక్ నాది మయాంక్ అదే అంటే రాజ్ సెంట్రిక్ గానే జరుగుతుంది కాబట్టి రాజ్ దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? చూడు ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతుంది. నన్ను బ్లాక్ చేశాడు కాబట్టి ఇప్పుడు నా కోపంతో మళ్ళీ అప్రోచ్ అయ్యాను. ఓకే, ఇది మొన్న ఒక 5 days బ్యాక్ ఎప్పుడు అనుకుంటా. సో కాన్వర్సేషన్ అంటే ఏ సందర్భంలో తనతో ఆ కాన్వర్సేషన్కి వెళ్ళాల్సి వచ్చింది? అంటే మాల్వి మల్హోత్రాతో కాకుండా మయాంక్తో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ? అంటే మాల్వి రెస్పాండ్ అవ్వలేదు, నేను వీళ్ళ తమ్ముడికి మెసేజ్ చేసిన తర్వాతే మాల్వి రెస్పాండ్ అయింది. ఒక్కసారి కాన్వర్సేషన్ చూద్దాం. ఫ్యాక్ట్ ఆఫ్ వాట్ దట్ యూ గైస్ గోనా డూ, సెండింగ్ మీ టు జైల్ ఆర్ కిల్ మీ. I already went and came from prison. I'm not scared anymore. This time you will not come out. ఏంటా కాన్వర్సేషన్ అది? దిస్ టైం సో నాకు లాస్ట్ టైం అక్టోబర్లో వాళ్ళు బెదిరించడం జరిగింది. హిమాచల్ సీఎం అని ఒకటి టాపిక్ తీసుకొచ్చి నేను వెళ్ళేసే వచ్చాను, ఇంకా భయం ఏం లేదు నాకు. అంటే దిస్ టైం యూ విల్ నాట్ కమ్ అవుట్ అంటూ కూడా ఆ మెసేజ్, ఈసారి నువ్వు బయటికి రావు ఇంకా అని. సో మళ్ళీ ఇక్కడ వాళ్ళతో మాట్లాడారా? అంటే ఇంత ఇష్యూ జరిగిన తర్వాత, ఎందుకంటే ఒక థ్రెట్ అనేది ఒక మీకు అనిపించినప్పుడు అప్పుడు అప్రోచ్ అవ్వచ్చు కదా పోలీసులని, బికాస్ నాకు కదండి ఇప్పుడు వచ్చింది నేను. ఓకే, సో అంటే రాజ్తో కాన్వర్సేషన్ కాకుండా ఈ ఇష్యూకి సంబంధించి వెళ్ళాలనుకోలేదు మీరు? అర్థం కాలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇష్యూకి సంబంధించి మీరు కంప్లైంట్ చేశారు, బట్ నేను ఫస్ట్ పెట్టింది కూడా అక్క తమ్ముళ్ళ మీదే అండి. ఓకే, అక్క తమ్ముళ్ళ వల్ల నాకు ఇలా జరిగింది, ఛాలెంజ్ చేశారు, థ్రెట్ చేశారు. అండ్ మాల్వి గేమ్స్ ఇదంతా రాజుకి సంబంధం లేదంటుంది, రాజుకు ఉంది, దయచేసి నా రాజు నాకు ఇప్పించండి అనే కంప్లైంట్. ఓకే, రాజ్ నేను కంప్లైంట్ పెట్టానని ఆవేశంగా వచ్చేసాడు నా మీదకి. నేను రాజు మీద పెట్టలేదండి.
సో ఎట్ లాస్ట్ ఇప్పుడు రాజ్తో రెండుకి సంబంధించి ఇష్యూ అంటే ఇప్పుడు అక్కడ చుట్టూ తిరుగుతుంది కాబట్టి మీరు పెట్టింది ఒక కేసు అయితే మీకు డైవర్షన్ అయింది రాజ్ మీదకి. అంటే ఇప్పుడు మరి మీడియా ముందుకు వచ్చి చాలా తప్పుగా మాట్లాడేశాడు ఆల్రెడీ. దాని ముందు కూడా ఫస్ట్ నేను ఆర్టీవీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా నేను వాళ్ళది చెప్తున్నాను తప్ప రాజ్ది కాదు. నాకు రాజ్ కావాలనే చెప్పాను. కాకపోతే అతను నా పైన యాంటీగా ఇంకా వచ్చాడు కాబట్టి ఇంకా నేను వద్దని ఇంకా డిక్లేర్ చేస్తున్నాడు కాబట్టి దెన్ ఐ హ్యావ్ టు కదండి. ఇంకా మరి ఎందుకంటే నేను ఎటుపోను ఇప్పుడు ఎటుపోను. సో ఇప్పుడు నెక్స్ట్ మీకున్న ఆప్షన్స్, ఎందుకంటే మీరు అన్నట్టుగా మీకు ఎవరు లేరు అంటున్నారు, మరి ఈ టైంలో మీకు సపోర్ట్ ఎవరు? మరి తనే ఉండాలి కానీ తను లేడు అంటే ఇంకా నేను ఏం చేయాలి తెలియదండి నాకు. అంటే నేను ఫైట్ చేస్తాను. అండ్ ఐ థింక్ ఒకసారి మా లాయర్తో మాట్లాడితే కొంచెం బెస్ట్ ఏమో అండి. బికాస్ ఒకసారి లాయర్తో కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ లాయర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి లాయర్తో కూడా మాట్లాడే కనెక్ట్ అవుతోంది ఐ థింక్. సో ఫస్ట్ మీరు లాయర్ని అప్రోచ్ అయినప్పుడు ఎవరి త్రూగా అప్రోచ్ అయ్యారు డైరెక్ట్? ఎందుకంటే మీరు అంటున్నారు మీకు అంత బయట ప్రపంచం తెలియదంటూ కూడా. సో ఎట్లా మరి ఎవరు మీకు హెల్ప్ చేశారు? ఎవరు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగాను ఇంకా హెల్ప్. సో వాళ్ళు యుఎస్లో ఉంటారు. నేను ఇంత చాలా ఓపెన్గా మళ్ళీ ఇదే ఛానల్లో లైవ్ కూర్చొని చెప్తున్నాను. నేమ్స్ మెన్షన్ చేయను. ఐ నో దే విల్ పే మనీ ఆర్ దే విల్ డూ వాట్ ఎవర్, దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు గెట్ రిడ్ ఆఫ్ మీ. ఇన్ దట్ కేస్ ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ గోనా కిల్ మీ ఆర్ ఐఎమ్ గోనా డై. బట్ నాకైతే న్యాయం కావాలి ప్లీజ్. నా 11 ఏళ్ళు, నాట్ ఈవెన్ 1 or 2 ప్లీజ్. నాకంటూ కెరియర్ ఏది లేకుండా నేను ఇదే ఇల్లు, ఇదే మనిషి, ఇదే నా సంసారం, ఇదే నా ఫ్యామిలీ అనుకునే ఉన్నాను. ఎంత గొడవలు జరిగినా అంతే అనుకున్నాను. సో ఇప్పుడు మీరు ఒక్కరే ఉంటున్నారు ఎక్కడ? 2 months నుంచి నేను, మా తమ్ముడు అండ్ మై 15 dogs and 4 cats. ఓకే. సో రాజ్తో ఇప్పుడు కనుక రాజ్కి, ఎందుకంటే రాజ్ కూడా లీగల్గా ముందుకు వెళ్తున్నా అంటున్నారు, మాల్వి కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. మాల్వి ఏ విధంగా వెళ్తుందండి? రాజుని తీసుకోవడానికా? రాజుని పెళ్లి చేసుకుంటుందా? బట్ అంటే మీరు తనను బెదిరిస్తున్నారంటూ కూడా తను ముందుకు వెళ్ళాలి. అవును అది ఆ కేసుకి నేను ఫైట్ చేస్తానండి. నేను ఎందుకు బెదిరించాను అన్న దానికి నేను చూపించుకొని ఫైట్ చేస్తాను. రాజుని తీసుకుంటా అంటే ఎలా ఒప్పుకుంటానండి? నా ప్రేమ, నా హస్బెండ్ అతను. సరే పెళ్లి కాలేదని అతను అంటాడా? సరే లివింగ్ రిలేషన్షిప్. నా మనిషి అతను, నా రాజ్, అంతే. ఓకే. సో రాజ్కి ఒకసారి కాల్ చేస్తారా? బ్లాక్ అండి. ఓకే. ఒకసారి ఒక్కసారి మా స్టూడియో నుంచి ట్రై చేద్దాం. రాజ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఒకసారి లాయర్కి చేయరా ప్లీజ్, ఎందుకంటే పోలీసు లాయర్కి చేస్తున్నారంట. ఓకే. మేబీ అక్కడ కాన్వర్సేషన్ ఉంది కాబట్టి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్. మరి కాసేపట్లో లాయర్ కూడా ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఒకసారి రాజ్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజ్తో కాల్ రింగ్ అవుతోంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అడగండి మే 11th గ్రీన్ పార్క్ చెన్నై హోటల్లో ఉన్నారు లేదు. The person you're calling is not answering. Okay. Please తను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. రాజ్తో ఒకవేళ కాల్ లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో రాజ్ తరుణ్కి ఇష్యూ మీకు అంటే ఈ థ్రెట్ మీద వెళితే కనుక దీని మీద కేసుకు వెళ్తే రాజ్ తరుణ్ దూరం అవుతాడని భయం అనిపించలేదా మీకు? అంటే ఆల్రెడీ దూరం అయిపోయానని చెప్తేనే నేను ఇంకా ఇక్కడ రావాల్సి వచ్చిందండి. అట్లీస్ట్ నాకు హెల్ప్ చేయడానికి మీడియా ఆర్ పోలీస్ ఆర్ జనాలు ఎవరైనా ఒక్కరన్నా నాకు, ఎందుకంటే నేను హెల్ప్లెస్గా ఉన్నాను, హెల్ప్ కావాలి నాకు అని వచ్చాను. బట్ లావణ్య 2017 దూరం అయిపోయాడు అని చెప్తాను అంటున్నారు. బట్ 7 years నుంచి మీకు ఈ బొంబార్డింగ్ జరుగుతున్నప్పుడు మీకు ముందు అనిపించలేదు బికాస్ ముందే కోలుకుంటే బాగుండేమో ఈ అనిపించలేదే? ఇది అసలు ఇలా అవుతుందని తెలియదు కదండి అనిపించడానికి. మేము నార్మల్గానే ఉన్నాము. ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్. బట్ వాట్ ఈ థింగ్ లైక్ అది ఇంకా నేను ఏం చేయనండి. మరి మాల్వి కూడా అలాగే అంది, ఫాల్స్ అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంది. నేను ఏం చేయను. అండ్ ఐమ్ వెరీ ఓపెన్ టు యూ. నేను ఇంకా అటు వెళ్ళాలి కూర్చొని నేను మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దిస్ ఈజ్ ఇట్. మీరు తనని అడగండి ఎందుకు చెప్తున్నాడు. ఓకే. ఒక్కసారి రాజ్తో కూడా మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేద్దాం, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మీ పేరెంట్స్కి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఇలా, ఎందుకంటే ఇష్యూ పెద్దదైంది కాబట్టి మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నాలు ఇలాగైనా జరుగుతున్నాయా పెద్దల మధ్య? అవును, ఒక ట్రై చేస్తే మేబీ కొంచెం టైం ఇచ్చి చూద్దాం, ఈ 2 నెలలు బయట ఉంటే మిస్ అవుతాడేమో అని చెప్పారు మా పేరెంట్స్కి. మిస్ అవ్వడానికి అతను వేరే అమ్మాయితో ఉంటే నన్నే మిస్ అవుతాడండి. నన్ను మేబీ ఇంకా వాళ్ళు అనుకున్నట్టు చంపేస్తేనే అయిపోద్దేమో. ఇంకా అంతకుమించి నాకు వేరే ఆప్షన్ లేదండి నిజంగా.
నా ఊహలో కూడా నేను ఈ సపరేషన్ అన్నది లేదు అసలు. మీ ఊహల రాజు అంటే? నా ఊహలో కూడా ఈ సపరేషన్ అన్నది లేదు. నేను మీ ఊహలో రాజు ఎలా ఉంటాడు, ఇప్పుడు రాజు ఏంటి? ఇప్పుడు కూడా లైక్ మస్తాన్ చెప్పినట్టు మేబీ రేపు నార్మల్గానే అవుతుందేమో. కాకపోతే ఈసారి మీడియా, పోలీస్, కెమెరా పెద్ద గొడవలాగా ఉంది. ఎందుకు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి? ఏం లేదు, ఐ కెన్ సెన్స్ ఇట్. లేదు. బట్ వాట్ హ్యాపెన్? అంటే అంత రాజ్ని మిస్ అవ్వడానికి వాట్ ద రీజన్? అంటే ఎక్కడ గుండెలు అంత స్ట్రాంగ్గా ఉండబట్టే నోరు మాట్లాడుతున్నాయి, కన్నీళ్ళు మాట్లాడుతున్నాయి. అంటే తను మాల్వితో ఉన్నా ఓకేనేమో, కానీ అబాండనింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. Don't cry. అండ్ ఒకసారి లాయర్కి తీసుకుంటారా ప్లీజ్? మాట్లాడదాం. హ్యావ్ సమ్ వాటర్. సారీ ఫర్ దాట్. బికాస్ నేను అడుగుతాను ఎందుకంటే ఐ కెన్ సెన్స్ సమ్ వాట్ మీరు మాట్లాడిన దగ్గర నుంచి ద పెయిన్ ఆఫ్ ద లవ్. నేను ఇప్పుడు నా ఫైటింగ్ కూడా రాజు కావాలని చేస్తున్నాను, అతను ఏదో హర్ట్ చేయాలని కాదు. మనిషిగా కూడా నాకు ఉండకపోతే ఇంకా నేను బతికేందుకు అనిపిస్తుంది నాకు. అండ్ తనని నమ్మే కదా నేను వచ్చింది, నా పేరెంట్స్ని వదిలేసి అన్ని వదిలేసి వచ్చాను. ఐ రిక్వెస్ట్ మినిష్ గెట్ సమ్ టిష్యూస్ తీసుకోండి. సో రాజుతో మాట్లాడే ప్రయత్నం చేశారా? బ్లాక్ చేశాడండి. అండ్ రీజన్ చూపించింది, ఐ షో యూ ద మెసేజ్ ఆల్సో. రీజన్ చూపించింది ఆ అమ్మాయికి నేను కాల్ చేశానని అన్నాడు. అప్పటికి నేను అసలు చేయను కూడా చేయలేదు రాజ్కి కాల్, ఐ మీన్ మాల్వీకి కాల్. ఇంత పెయిన్ ఉండి వీటంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు? సో ఆన్ 2nd జూన్ చెప్పిన తర్వాతే నేను కాల్ చేశాను. ఒక్కసారి కెమెరాకి చూపిద్దాం స్ట్రైట్. ఐ రిక్వెస్ట్ ఒకసారి జూమ్కి వెళ్తుందా క్యామ్కి చూపిద్దాం. ఒకసారి మీరే చదివి వినిపించే ప్రయత్నించండి. మాల్వీ నంబర్ మళ్ళీ నాకు తర్వాత లేదు, మళ్ళీ రాజ్ పంపిస్తేనే వచ్చింది. సో ఈ సెండ్ మీ మాల్వీకి కాల్ వచ్చిందని నా నంబర్ నుంచి ఈ స్క్రీన్ షాట్ పంపించాడు. అండ్ నా ఫోన్ నంబర్ మళ్ళీ కనిపిస్తుంది. ఓకే. ఈ స్క్రీన్ షాట్ ఏం జరిగింది చెప్పండి. ఆ స్క్రీన్ షాట్లో నా నంబర్ దాన్ని పంపించాడు. సో నేను నెంబర్ హైడ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది లాస్ట్ మెసేజ్ రైట్? ఆన్ 2nd జూన్ వచ్చింది అని చెప్పారు. ఓకే, లెట్ మీ కౌంట్ దిస్. ఒకసారి క్లోజ్ షాట్లో వెళ్ళి, ఎందుకంటే నెంబర్ అక్కడ ఉంది కాబట్టి నేను హైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. సో ఎస్టర్డే, ఐ థింక్ ఎస్టర్డేనే ఉంది. అవును బట్ నెక్స్ట్ దాంట్లో డేట్ పంపిస్తాడు. నేను అదే అడిగాను, ఎస్టర్డే అంటే ఎప్పుడు ఎస్టర్డే అని అడిగాను. ఓకే. సో ఏం జరిగింది ఇక్కడ? అంతే. సో అది ఆ స్క్రీన్ షాట్ నాకే అర్థం కాక మస్తాన్ చేశాడని మస్తాన్ అడిగాను. తను చేయలేదు అఫ్ కోర్స్. నెక్స్ట్ స్క్రీన్ షాట్ మస్తాన్ నాకు పంపించాడు ఫేక్ది అని. సో నేను తనకు పంపించాను అంతే. సో దట్ ఈస్ ఫేక్. సో గొడవ పడడానికి సీన్ క్రియేట్ చేశారు. ఇంత పెయిన్ ఉండి ఇంత స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ ఇదంతా అవసరం అని అనిపించలేదు ఇప్పుడు? బికాస్ ఎస్, రిలేషన్షిప్ ఇస్ రిలేషన్షిప్, నో వన్ కెన్ డినై దట్. బట్ పెయిన్ దిస్ పెయిన్ రెండు, అండ్ యూ సెడ్ యూ హ్యావ్ ఎ థ్రెట్ అంటూ. అవునండి. భయం అనిపించలేదా మరి ఇంకెప్పుడు? అవుతుంది. అండ్ ఒక్కదాన్ని ఉన్నాను ఇప్పుడు ఆల్రెడీ. అండ్ తమ్ముడు కూడా చిన్నోడు, ఫేస్ చేయలేకపోతున్నాను ఆల్రెడీ. నా కేసే ఒకటి అవుతుంది, ఇంకా సొసైటీని ఏం ఫేస్ చేయగలను? నాతో ఉండి నుంచోవాల్సిన మగాడు వెళ్ళిపోయాడు బయటికి. అన్నీ ఏమో నేను చెప్పలేను. కాల్స్ వస్తున్నాయి లాయర్కి, ఒక్కసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో లావణ్య తరపు లాయర్ కూడా మనకి లైవ్లో జాయిన్ కాబోతున్నారు, ఫోన్ అందుబాటులోకి రాబోతున్నారు. వస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది,